కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ బరిలో నిలవబోతున్నారా? ఖమ్మం లోక్సభ నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైందా? దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ తెలంగాణలో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెడుతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఆమెను రాష్ట్రం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆమె తెలంగాణ నుంచి పోటీ చేసే అంశంపై తీర్మానాలు కూడా చేశారు. దీంతో ఆమె తెలంగాణ నుంచి పోటీకి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై దాదాపుగా స్పష్టత వచ్చిందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఆమె ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. రెండోసారి జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసి పంపించారు. దీంతో ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ముందుగా నిజామాబాద్, మల్కాజ్గిరి స్థానాలు తెరపైకి వచ్చినా ఫైనల్గా ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సోనియా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికీ కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇటీవల తెలంగాణలోనూ పాగా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే వేగంగా పావులు కదుపుతున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకు షర్మిలను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి హస్తం గుటికి చేరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు షర్మిలకు కట్టబెట్టి రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో సరిహద్దు పార్లమెంటు నియోజకవర్గమైన ఖమ్మం ఎంపీ స్థానం నుంచి సోనియాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈసారి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె సౌత్ నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ను సోనియా ఓడించారు. తర్వాత మళ్లీ 25 ఏళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చెక్మంగళూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1980లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చూడాలి మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.